దారిని పోయే ధనవంతుడు ఎవరైనా సరే ఇది రంగనాథుని సేవకు మీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టండి, కైంకర్యం సమర్పించి ఇక్కడి నుండి వెళ్ళండి, మీకేమీ అపాయం రాదు, లేదంటే ఇక్కడి నుండి కదలలేరు అని వారి దగ్గరున్న సొత్తునంతా వసూలు చేసేవాడు తిరుమంగై ఆళ్వారు. భయంతో ఎక్కడి వర్తకులు ధనికులు రహస్యంగా కూడబెట్టిన లక్షల కోట్ల సొమ్ము గుప్తంగా ఉంచి మా దగ్గర ఏమీ లేదు అన్న వాళ్లతో రెండవ శిష్యుడు తన శ్వాస పీల్చి ఎక్కడి తాళాలు అక్కడ తెరిపించేవాడు. ఇంకేముంది, సొత్తు శ్రీరంగడుదే, పైగా మీ దగ్గర ఏమీ లేదన్నారు కదా, తదాస్తు వెళ్ళండి అంటూ వారు దాచిపెట్టిన డబ్బు కైంకర్యం అంటే వైష్ణవ సేవ, కైంకర్యం అంటే అర్థం వైష్ణవ సేవ, కైంకర్యం చేసేవాడు. అందుకే ఇప్పటికీ ఎవరైనా సొమ్ము కాజేస్తే దాన్ని తిరుమంగై ఆళ్వారు కైంకర్యం చేశాడు అనే సామెత స్థిరపడింది. తిరుమంగై ఆళ్వారు మూలానే ఈ సామెత స్థిరపడింది. కానీ ఆళ్వారు అలా పోగు చేసిన ప్రతి పైసా శ్రీరంగ ఆలయ నిర్మాణానికే వెచ్చించేవాడు. ప్రతినిత్యం తనకై 4 వీధులు 5 గుమ్మాలలో భిక్ష చేసి 5 గుప్పెళ్ల బియ్యంతోనే తన జీవిత యాత్ర గడిపిన త్యాగశీలి. ఇలా నిజ జీవితంలో పరమాత్ముడికి మహాభక్తుడిగా ఈయన చేసిన అపూర్వ సేవా ఫలితమే ఈనాటి శ్రీరంగనాథుని దేవాలయం. కాలక్రమంలో పై 4 శిష్యులను వెంటబెట్టుకొని తీర్థయాత్రలు చేస్తూ పరమాత్మ దివ్య స్థలాలను దర్శిస్తూ కావేరీ నది మధ్యన కృతయుగం నుండి వెలిసి ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించాడు తిరుమంగై. అప్పటికింకా ఆలయం బహుచిన్నది శిథిలావస్థలో ఉన్నది. పైగా గబ్బిలములు బూజులు వ్రేలాడుతూ పొదలతో నిండి ఉండేది. ఎప్పుడో సాయంకాలం పొద్దు గూకాకే వేళకు పూజారి బిక్కుమంటూ వచ్చి స్వామికి పువ్వులు టెంకాయ సమర్పించి త్వరగా మళ్ళీ తిరిగి చూడకుండా పారిపోయేవాడు. అప్పటికే చుట్టూ ఉన్న చిట్టడివిలోంచి వినపడే పులులు తోడేళ్ల అరుపుల బెదురుకు అప్పటికే చుట్టూ ఉన్న చిట్టడివిలో నుంచి వినపడే పులులు తోడేళ్ల అరుపుల బెదురుకు. ఈ దీనస్థితిలో శ్రీరంగనాథుని దర్శించిన తిరుమంగ ఆళ్వారుల హృదయం ద్రవించింది. శ్రీరంగనాథ, హే జగన్నాథ, నీకీ దుస్థితి ఏమిటి తండ్రి? సకల జగన్నాథుడువు, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త అయిన నీకు సకల భోగములతో పట్టు పరుపుల వంటి ఆదిశేషునిపై శయనించి పాల మున్నీటిపై తేలియాడే ఓ దేవా, అట్టి నీకు ఈనాడు గబ్బిలాలు సర్పములు చీకటి గుహ వంటి ఈ బందికాన ఏమిటి ప్రభూ? నన్ను దీవించు, నీ సేవకుణ్ణి, నీకై ఎంతైనా శ్రమించి వైకుంఠం వంటి దివ్య మందిరాన్ని నిర్మించి నా జీవిత కాలాన్ని నీకై వినియోగిస్తాను. దానికై ఏమీ కోరను, చివరకు ముక్తి కూడా ఆశించను అంటూ ప్రార్థించాడు. ఫలితంగా శ్రీరంగనాథ స్వామి ఆలయం చేపట్టి అంచెలంచెలుగా 60 సంవత్సరాలలో సామ్రాట్టుకు తగినట్టు కోట వంటి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు ఏ ఒక్కరూ పైసా ఇవ్వడానికి ముందుకు రాలేదు. ధనమదంతో కళ్ళు గానక
డబ్బు కూడబెట్టిన లోభులు ఎదురుగా పరమాత్ముని పొస్తుబెట్టి ఆలయం శిథిలమైపోతుంటే కామంతో దుర్మాంధురాలైన వారి కళ్ళు మూసుకుపోతున్న ప్రజలకు కళ్ళు తెరిపించాలన్న ఉపాయమే తిరుమంగై మనసులో మెదిలింది. దీనివల్ల 2 పనులు జరుగుతాయి. 1, నిరుపయోగంగా బంధికానాలో లాగా మూలుగుతున్న లక్ష్మీదేవికి విముక్తి లభిస్తుంది. ధనమదం పోగానే ఈ లోభులు భగవానునికి కింకరులవుతారు. తన చేతిలో చిల్లి గవ్వైనా లేనట్టి స్థితిలో ఉన్న గురువుకు తోడుగా 4 శిష్యులు కలిసి ఇంటింటికి వెళ్ళి ముష్టించారు. ఎంతో దీనంగా ప్రార్థించారు. ఫలితం శూన్యం. అంతేకాదు, డబ్బుతో కళ్ళు మూసుకుపోయిన ధనికులు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు సరికదా. మా దగ్గర సొమ్ము కాజేయడానికి వచ్చిన దొంగవు, అడుక్కోవటానికి వచ్చావా అంటూ ఎద్దేవా చేసేవారు. ప్రతి చోట అదే అవమానం ఎదురైంది. భక్తుడు, వినయమూర్తి అయిన తిరుమంగై ఇవన్నీ ఒక లెక్కలోకి తీసుకోలేదు. కానీ తనకి ప్రాణప్రభుడైన శ్రీరంగనాథుడు కారడవిలో కూలిపోతున్న గుడిలో చీకటిలో గబ్బిలాలతో ఇలా దిక్కులేని స్థితిలో ఉండటం తలచుకొని నిలువలేకపోయాడు. కుండయే అవమానాగ్నితో కాల్చబడి మెత్తటి బంకమట్టితో చేసిన గట్టి కుండగా పరిస్థితుల వల్లనే ఏర్పడింది. ఆ కుండతోనే నీళ్లు తోడినట్టు ధనాన్ని తోడే పనిముట్టుగా పెరుమాళ్లకు సేవ చేశాడు తన 4 శిష్యులతో తిరుమంగై. బిడ్డలారా, చూశారు కదా, రాళ్ల వంటి ఈ ధనికుల హృదయాలు ఎంతకీ కరగవు. నాస్తికులు, స్వార్థపరులు, వీరికి దేవుడి మీద కూడా విశ్వాసం లేదు. వీరిలో మంచి అన్నది మొచ్చుకైనా కనిపించదు. ఈ దేశద్రోహులు లక్షలాది సొమ్ము వెచ్చించి ధనవంతులై భవంతులు కట్టుకున్నారు. స్వార్థానికై స్వామిని తలదన్నే ఎత్తులో యావత్ సృష్టికి ప్రభువు, మన జీవనమునకు ఆధారము, సృష్టి స్థితి ప్రళయములకు కారణభూతుడైన పరమాత్మను కించపరచి ఇలా మీరు జీవించే విధానం మానవత్వానికి అవమానం. పిల్లికి బిచ్చమెయ్యని ఈ లోభులకు జాలి అంటే ఏమిటో తెలియదు. స్వామికి కైంకర్యం సేవ అంటే ఏమిటో అసలే తెలియదు. ఈ దుర్మార్గులకి తలవంచడం కాదు మనం చేయాల్సింది. మీరు నేటి నుంచే సిద్ధం కావాలి. ఎలాగైనా సరే అన్ని వైపుల నుండి ధనం పోగుపడాలి. వీరి స్వార్థం కరగాలి. ఇది భగవంతుడి ఆజ్ఞ. జ్యోతుల్లా వెలుగుతున్న తిరుమంగై కళ్ళ నిప్పులు కురుస్తున్నాయి. భగవంతుని ఉగ్రత ఆయనలోంచి తొంగి చూసింది. ఏదో అతీతమైన శక్తి ఆయనలో ప్రవేశించి వినయపూర్వకమైన బంటుని విష్ణుమూర్తి శార్గంగా మార్చివేసి నిలిపివేసింది. ఫలితంగా ప్రతి ఒక్క ధనవంతుడి దగ్గర వడ్డీతో సహా కప్పం వసూలు చేయబడింది. రాజుకు ప్రజలు కప్పం చెల్లించవద్దా, భగవంతుడే రాజు అన్న ఈ నినాదంతోనే బీదల కడుపు కొట్టిన దుష్ట ధనికుల సొమ్ము కరిగి ఆలయ నిర్మాణానికి, నిత్యాన్నదానానికి, సంతర్పణలకు వెలిగించే జ్యోతిగా, దీపారాధన నీతిగా వెలిగింది. గురుదేవుల కఠోర నిర్ణయాన్ని చూసిన తొలవళక్కం అన్నాడు, గురుదేవా, నన్ను ఎవ్వరూ వాదంలో జయించలేరు. వీరిని వాదంలో మైమరిపిస్తాను. వారు అన్నీ మర్చి ఉన్న సమయంలో వారు కూడబెట్టిన సొత్తును మిగతా వారు కైంకర్యం చేస్తారు అన్నాడు ఉపాయంగా. 2వ శిష్యుడు తారు ధవన్ ముందుకు వచ్చి, డబ్బు గలవాడు నా నుంచి తప్పించుకుపోలేడు. ఎవరైనా సరే పరిగెత్తిపోతుంటే వారి నీడను నేను స్పృశించగానే వాళ్ళ కాళ్ళు చచ్చుబడి నిలబడిపోవాల్సిందే. వాళ్ళందరినీ ఆపేస్తాను. సొత్తు నిలువుదోపిడిగా కానివ్వండి, ఇదే స్వామికి నిలువుదోపిడి సమర్పిద్దాం.
ఇలా నలుగురు శిష్యులు అద్భుత యోగ శక్తితో తిరుమంగై ఆళ్వార్ వద్ద లక్షలు కోట్లు ప్రవాహంలా ధనం పోగుబడింది. చుట్టుప్రక్కల రాజులు తిరుమంగై ఆళ్వార్ ధాటికి భయపడి సహాయం కూడా అందించి సొమ్ములు సమర్పించేవారు. మొత్తం కాజేయకుండా ఉంటాడన్న ఆశతో పని మొదలైంది. రాత్రింబవళ్ళు శ్రమించే శిల్పులను తాపి పనివాళ్లతో ఆలయ నిర్మాణం సాగిపోతోంది. తీరిక సమయాలలో ఏకాంతంగా తిరుమంగై ఆళ్వారు తనలో తానే భక్తితో గానం చేసేవాడు. పరమ వైభవంగా అంచెలంచెలుగా పెరుగుతున్న శ్రీరంగనాథుని రంగస్థలం ఆకాశాన్నంటి కట్టుబడి సాగుతుంటే పట్టరాని ఆనందంతో గానం చేశాడు. ఆయన ఇప్పుడు 80 ఏళ్ల వృద్ధుడు. యావత్ ప్రజలకి తిరుమంగై ఆళ్వారు మహానుభావుడని, భగవంతుని సేవకై అవతరించిన ఆళ్వార్ దివ్య పురుషుడని అర్థమైంది. ప్రతివాడు బుద్ధిపూర్వకంగా వచ్చి సేవలు చేసేవారు. ప్రపంచమే భగవంతుని దేవాలయంగా, అందరూ రాళ్ళెత్తిన కూలీలే అని తోచింది. జీవులందరూ ఆయన బిడ్డలే కదా, దేవునికి సేవకులే కదా. కైంకర్యం అనగా శరీరం మరచి నిస్వార్థ సేవను సమర్పించడమే. కైంకర్యం అనగా శరీరం మరచి నిస్వార్థ సేవను సమర్పించడమే. ఇదొక్కటే తరించే ఉపాయమని ప్రజలకు గానంతో ప్రబోధిస్తూ కట్టడాన్ని చురుకుగా పూర్తి చేసుకున్నాడు ఆళ్వార్. ఇలా ఉండగా ఒకనాడు ఒక అద్భుతం జరిగింది. ఎవరో ఒక రాకుమారుడు వలె ఉన్నాడు. అందమైన స్ఫుర ధూపం, తలపై నవరత్న ఖచ్చితమైన కుచ్చుల తురాయి, గుర్రంపై టీవీగా ముందుకు నడుస్తూ ఉంటే వెనుక పల్లకీలో ఒక మహారాణిని మరిపించే అందంతో 16 వన్నెల బంగారు ఛాయతో ఒక అందాల భరిణె, చక్కని చుక్క, ముక్కున నాసాభరణం నీల వజ్రంతో మెరుస్తోంది. చేతులకు వజ్రాల గాజులు, 4 వేళ్లకు ఉంగరాలు, నవరత్నాలు పొదిగి ఉన్నాయి. పైగా బంగారు పల్లకి. ఎవరా వీరు? నిర్భయంగా రాజు రాణివలే ఇంత సొమ్ము ధరించి ఊరేగుతున్నారు అని చూసి తిరుమంగై ఆళ్వారు పంట పండిందని తలచారు. మెరుపుల చెట్టు పొదల నుండి ముందు కురికి, ఆగండే, అడుగు ముందుకు వేయరాదు. మీ దగ్గర ఉన్న సొమ్ములు యావత్తు మీకై మీరు తీసి ఊడ్చిపెట్టండి. స్వామికి సేవా కైంకర్యంకై, లేదా మీ ప్రాణాలు మీవి కావు అంటూ హెచ్చరిక చేశాడు. గుర్రంపై రాజు పురుషుడు, పల్లకి ఆగినవి కానీ అదురు బెదురు లేకుండా మహారాజులా చూస్తూ అతడు, మీకేమి కావాలనో తీసుకోరాదా, దానికై ఇంత గడబిడ ఎందుకు? సొమ్ములు వలచి కింద పెట్టమని మళ్ళీ ఆజ్ఞాపించాడు తిరుమంగై ఆళ్వార్. నాకై నేను నగలు ధరించే అలవాటు లేదు. నాకు నిత్యం సేవకులే ఆభరణాలు అలంకరిస్తారు, వారే తీసేస్తారు. నీవే కావలసినవి తీసుకో, అభ్యంతరం లేదు అన్నాడు. ఆశ్చర్యపడుతూ క్షణాల మీద దొరికిన ఆభరణాలెల్లా వలచి పోగు పెట్టాడు. నిమిషాల మీద పెద్ద పోగుగా కట్టి మూటగా చుట్టి ఎత్తుకొని చూశాడు. ఆశ్చర్యం! మూట అంగుళమైనా కదలలేదు. తిరుమంగై ఆళ్వార్ ఆశ్చర్యపడ్డాడు. ఏమిటిది? మూట ఎంత బరువు ఉంది? నగలు ఎచ్చుగా ఉన్నందున బరువుగా ఉండవచ్చు అనుకుంటూ గట్టిగా పైకెత్తబోయాడు. లాభం లేదు. 4 సేవకులతో ఎత్తింప చూశాడు. అది వీలు కాలేదు. అలసటతో అవమానంతో చెమట పట్టింది. అనుమానంగా ఆ రాజపురుషుని వంటి వ్యక్తి వైపు చూస్తూ అడిగాడు, ఏమయ్యా, నీ దగ్గర ఏమైనా మంత్రతంత్రాలు ఉన్నాయా? లేక అద్భుత శక్తులు బ్రాకెట్లో తన శిష్యులకు మళ్ళీ లేక అద్భుత శక్తులు ఉన్నాయా? ఎందుకు ఈ మూట అంగుళమైనా లేవదు?
ఏమిటి చేస్తున్నావు నీవు? పరిహాసంగా చిరునవ్వు నవ్వాడు ఆ గుర్రం మీద వ్యక్తి. సమాధానం ఇవ్వకుండా మళ్ళీ ప్రయత్నించాడు మూటెత్తడానికి. వీలు కాలేదు. కాళ్ళబేరానికి వస్తూ బతిమాల సాగాడు. అయ్యా అయ్యా, నిజం చెప్పండి, ఇది స్వామి కార్యం కోసం చేస్తున్నాను. నాకై కాదు, మీ వద్ద ఏమైనా మంత్రశక్తి ఉంటే చెప్పండి, అది విప్పండి, మీకు రుణపడి ఉంటాను అంటూ ఆ వ్యక్తి కనికరించినట్టు కనిపించాడు. నా వద్ద రహస్యమైన సిద్ధమంత్రం ఉన్నమాట నిజమే. దాని బలమే ఇది, మరేమీ కాదు. అయ్యా అయ్యా, దయచేసి ఆ సిద్ధమంత్రం ఏదో చెప్పండి, ఉపదేశిస్తారా? ఇది చాలా రహస్య మంత్రం. దీని నియమ నిష్టలతో భక్తిగా స్వీకరిస్తేనే సిద్ధిస్తుంది. ఇది చాలా రహస్య మంత్రం. దీనిని నియమనిష్టలతో భక్తిగా స్వీకరిస్తేనే సిద్ధిస్తుంది. అన్నిటికీ సిద్ధపడ్డాడు తిరుమంగై ఆళ్వార్. మంత్రం ఉపదేశిస్తేనే తనను గురువుగా భావించవలసి వస్తుందేమో మళ్ళీ ఆలోచించుకోమని కోరాడు ఆ దివ్య పురుషుడు. పైగా నీకన్నా వయసులో చిన్నవాణ్ణి, నేను నీకు గురువేమిటి? పరిహాసంగా చిలిపిగా నవ్వుతున్నట్టు అన్నాడు. ఏమి చెయ్యాలో దిక్కుతోచలేదు తిరుమంగై ఆళ్వారునికి. ఎటు చూసినా దారి కనిపించలేదు. అన్యథా శరణం నాస్తి అంటూ శరణు పొంది మంత్రోపదేశానికి సిద్ధమయ్యాడు. ఆశ్చర్యంగా ఆయన భక్తుడైన తిరుమంగై ఆళ్వారుకు శ్రీ తిరుమంత్రార్థం ఉపదేశించి అనుగ్రహించాడు. తేలికగా మూట కదిలింది. అది పైకి ఎత్తుకునేలోగా ఆళ్వారు కంటికి పల్లకీలోని అమ్మవారి ఆభరణాలు కొన్ని మర్చిపోయినట్టు ఆమె కాలి మట్టెలు కంటిలో మెరిశాయి. పరుగున వెళ్ళి ఆత్రంగా ఒడుచుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఎంతలాగినా మట్టెలు రాలేదు. తీసుకోవాలంటే తీసుకో, కానీ ఆమెకు బాధ కలగరాదు అన్న ఆ దివ్య పురుషుని మాటలకు నోటితో ఆ మట్టెలు ఊడలాగి తీసుకోవడానికి ప్రయత్నించాడు. తేలికగా ఊడి రాగాలందులకు నాలికతో తడి చేస్తుంటే ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరిముట్లు గొరిపే మెరుపు. మరుక్షణంలంతా చీకటి. రెండు కళ్ళు కనిపించిన ఆ స్థితిలో నుదుటిపై మూడవ కన్ను తెరుచుకుంది. లక్షల సూర్యుల వెలుగుతో ఫోకస్లా కనిపించిన వెలుగు తెరలో తన ఆరాధ్య దైవమైన శ్రీమన్నారాయణ దేవుని దర్శనం. శంఖ చక్ర గదా పద్మములు హస్తమందు ధరించి వైకుంఠమూర్తిగా సాక్షాత్కరించాడు. విస్తుపోయాడు తిరుమంగై ఆళ్వార్. తాను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి, ఈమె ఎవరు? ఆశ్చర్యంతో తలెత్తి చూశాడు. అంతే, 4 చేతులతో కమలములు ధరించి పద్మాసనంలో నిజస్వరూపంతో కనిపించింది మహాలక్ష్మి. అప్పుడు అర్థమైంది. ఆమె పాదములను నోటితో తాకగానే అమృతము కలిగి అజ్ఞానము తొలగి చీకటి నశించి వెలుగు చూపించింది. తనకు జ్ఞానభిక్ష ఇవ్వడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు జగన్మాత తమకై తాము విచ్చేశారా? ఆహా! తనకు స్వయముగా మోక్ష మంత్రము శ్రీమన్నారాయణుడు ఉపదేశించారు కూడా. ఆహా! ఎంత కరుణామయుడు జగన్నాథుడు! దొంగతనం చేసే బుద్ధితో ఆయనను నిలువుదోపిడీ చేసిన తనపైనే అనుగ్రహమా? కట్టలు తెంచబడిన భక్తి ఆవేశమై ఉప్పెనలా పొంగి కళ్ళ నీళ్లు ప్రవహించాయి. యోగ సమాధిలో దివ్య ద్రవిడ ప్రబంధనలు కీర్తనలు ఆయన నోట విల్లి విరిశాయి. మంత్రబద్ధమైన ఆలయ పూజకు తగిన సూక్తములు తిరువాయుమొళి అంటే దివ్యమైన వాక్కులుగా ఈనాటికి పెరుమాళ్ళ కోవిలలో సేవాకాలంలో ఆచార్య స్వాములు పఠించే ద్రవిడ వేద మంత్రములు తిరుమంగై ఆళ్వారు ముఖం ద్వారా జీవులకు అనుగ్రహంగా ప్రసాదింపబడినవి. 12 ఆళ్వారులలో ఘనకీర్తికెక్కి తిరుమంగై ఆళ్వారు శాశ్వత కీర్తిని అర్జించుకున్నాడు.
ఆయన భక్తికి, శ్రమకు, సేవకు నిదర్శనంగా ఈనాటికి ఆకాశాన్నంటే గోపురాలతో శ్రీరంగంలో వైభవంగా రంగనాథుని ఆలయం వెళ్ళి విరిసింది. ఈ విధంగా తిరుమంగయాళ్వార్ వైష్ణవ భక్తి సాహిత్యములో అలరించిన దివ్య నూరిగా శాశ్వత స్థానాన్ని అలంకరించుకున్నాడు చిరస్థాయిగా. తొమ్మిదో ఆళ్వారు అయిన నమ్మాళ్వారు అది సాయం సమయం, సూర్యాస్తమయం అయింది. పశ్చిమ దిక్కు కాషాయపు రంగు కాంతితో వెలుగుతోంది. పక్షుల కలకలరావాలతో ప్రసన్న మనోహరంగా ఉన్నదా ప్రశాంత వాతావరణం. మధుర కవి ఆళ్వారు సాయంకాల స్నాన సంధ్యాధికములు నిర్వర్తించి భగవద్ధ్యాన నిమిత్తం అప్పుడే ఒక చెట్టు క్రింద ఆసీనులయ్యారు. ఒక్కసారి దిక్కులన్నీ కలయ చూశారు. అరే, అదేమిటి? దక్షిణ దిక్కున ఆ పెద్ద వెలుగు. మధుర కవి ఆశ్చర్యంతో దిగ్గున లేచారు. ఒక పచ్చని వెలుగు భూమి ఆకాశం కలిసిన రేఖను దాటి పైకి చిమ్ముతోంది. ఏమిటి తేజస్సు చెప్పమా? బహుశా అటుగా ఊరు ఏదన్నా తగలబడుతున్నదేమోనని ఆతృతగా అటువైపు నడిచారు మధుర కవి. వెలుగు వస్తున్న వైపే తదేక దృష్టితో చూస్తూ చకచక అడుగులు వేస్తూ లోపలే ఎవరికి అపవాదు వాటిల రాదని భగవానుని ప్రార్థిస్తూ నడవసాగారు. సేపట్లలోనే ప్రక్క గ్రామం చేరుకున్నారు. గ్రామం గుడిసెల వెనుక నుంచి ఆకాశంలోకి వ్యాపిస్తున్న వెలుగును చూస్తూ గుడిసెవాసులను ప్రశ్నించారు. అగ్ని ప్రమాదం ఏమన్నా జరిగిందా అని. అలాంటిదేమీ లేదని విస్తుపోతూ సమాధానం చెప్పారు గ్రామస్తులు. అలా వీధులన్నీ దాటి ఊరి పులిమేర్ల వరకు ఆతృతగా నడిచి వెళ్ళారు మధుర కవి. కానీ ఆశ్చర్యం, ఆ వెలుగు గ్రామానికి అవతల వైపు నుంచే ఆకాశం వైపునకు మునుపటిలాగే చిమ్ముతోంది. అది బహుశా ఆ ప్రక్క గ్రామం నుంచి ఏమైనా వస్తున్నదేమోననుకుంటూ మధుర కవి వేగంగా నడక సాగించారు. ఆశ్చర్యం ఏమంటే, అలా చాలా 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 గ్రామాలు దాటి ఎంత దూరం వెళ్ళినా ఆ వెలుగు ఇంకా అవతల నుంచి కనిపిస్తూనే ఉంది. ఇది గమనించిన మధుర కవి ఆళ్వార్ల ఆశ్చర్యానికి అంతులేదు. ఇదేమిటి? ప్రతి రాత్రి ఈ వెలుగు ఇలాగే అద్వితీయమైన కాంతితో కనిపిస్తూనే ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుసుకోవాలన్న ఆతృత, ఆసక్తి మధుర కవి ఆళ్వారుకు రోజుకు ఎక్కువ కాజొచ్చాయి. అసలు ఈ వెలుగు ఇలా ప్రతిరోజు కనిపించడానికి కారణం ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతిరోజు ఇలా సరిగ్గా తాను భగవద్ధ్యానం చేసుకునే సమయానికి అది తనను బలంగా తన వైపునకే ఆకర్షిస్తున్నట్టు తోచింది. అలా రోజులు వారాలు నడుచుకుంటూ ఉత్తర దేశంలో ఉన్న తీర్థయాత్ర చేస్తున్న మధుర కవి క్రమంగా కొన్ని నెలల కల్లా దక్షిణ దేశం చేరుకున్నారు. అయినా గ్రామాలు దాటి, నదులు దాటి, ఎన్నో పుణ్యస్థలాలు దాటి అలా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయినా ఆ వెలుగు ఇంకా అలా కనిపిస్తూనే ఉంది. దాని జాడ తెలుసుకోవాలన్న ఆతృత, సంకల్పం తగ్గకపోగా రోజుకు తీవ్రం కాజొచ్చింది. చివరకు శ్రీ మధుర కవి ఆళ్వారు దక్షిణ దేశంలోని ఒక యాత్రాస్థలమైన తిరుక్కురుంగూర్ అనే గ్రామం చేరుకున్నారు. యథాప్రకారం స్నాన సంధ్యాదులు ముగించుకొని సాయంత్రం తనకు నిత్యం కనిపించే వెలుగు కోసం దిక్కులు పరికించి చూశారు. కానీ ఆశ్చర్యం,
రోజు కనిపించే ఆ వెలుగు ఆ రోజున ఆకాశంలో ఎటు చూసినా కనిపించనే లేదు. రాత్రి అయిందాకా కూడా వేచి చీకట పడ్డాక కనిపిస్తుందేమోనని ఆతృతగా చూశారు, కానీ కనిపించలేదు. ఏమిటి వింత? మధుర కవి ఆళ్వారుకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఇన్ని రోజులుగా నెలల తరబడి కనిపిస్తున్న ఆ వెలుతురు ఈనాడు ఏమైనట్లు? అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమైనట్లు? తానేం చేయాలి ఇప్పుడు? ఎటు పోవాలి? ఇలాంటి ఆలోచనలతోనే రాత్రి చాలా భాగం గడిచిపోయింది. చీకటి పలుచబడి లేత నీలిపు కాంతి సంధ్యాకాలం సమీపించిందని సూచిస్తూ ప్రకృతి ప్రశాంతమైంది. చల్లని ప్రత్యూష పవనాలు తెల్లవారుజాము అయిందని తెలుపుతూ మంచు తుంపరలను మోసుకొని వస్తూ వీస్తున్నాయి. చల్లగా శరీరానికి స్పర్శ త్రాకుతూ అలా ఆశ్చర్యంతో ఇంకా దిక్కులు పరికిస్తూ ఆ గ్రామపు నడివీధిలో నడువసాగాడు. అప్పుడప్పుడే గ్రామస్తులు తమ తమ పనులు చక్కబెట్టుకొనడానికి వీధిలో తిరగడం ఆరంభమైంది. నది వైపు స్నానానికి నడిచి వెళుతున్న ఒక వృద్ధ పండితుణ్ణి ఆపి పలకరించి మధుర కవి తనను తాను పరిచయం చేసుకుంటూ, అయ్యా, ఈ ఊరికి నేను క్రొత్త. ఉత్తర దేశం నుంచి ఎన్నో దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ యాత్ర చేస్తూ వస్తున్నాను. ఎన్నో వింతలు విచిత్రాలు చూశాను. ఈ ఊరిలో చూడదగ్గ విచిత్రం ఏదన్నా ఉంటే దయచేసి చెప్పండి అన్నాడు. ఆ వృద్ధుడు మధుర కవి ఆళ్వారును ఆపాదమస్తకం పరిశీలనగా చూసి, అయ్యా, మీరెవరో భక్తులులాగా కనిపిస్తున్నారు. మీరు ఈ ఊరికి కొత్త అనుకుంటా, అందుకే చెప్తా వినండి. ఈ ప్రపంచంలో మీకు ఇంకెక్కడా కనిపించని వింత మీరు ఇక్కడే ఈ ఊళ్ళోనే చూడవచ్చు అన్నాడు. ఆతృతతో మధురకవి ఆళ్వారు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పే మాటలను చెవులిక్కరించి వినసాగాడు. అదిగో దూరాన ఆ కనిపిస్తున్నదే ఆ పవిత్రమైన చింత చెట్టుని గమనించండి. ఆ చెట్టు తొర్రలో 16 సంవత్సరాలుగా ఆహారం లేకుండా ఒక చిన్న బాలకుడు నిరంతరం ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఆశ్చర్యంగా అటువైపు చూసిన మధుర కవి ఆ చింత చెట్టు చుట్టారా ఒక వింత వెలుతురు వ్యాపించి ఉండటం గమనించి నివ్వెరపోయాడు. అనుమానం లేదు, అదే వెలుగు తనకు ప్రతినిత్యం ఆకాశంలో సంధ్యాకాంతి వలె కనిపించే ఆ బంగారు రంగు వెలుగు. ఆ చోటు నుంచే వస్తున్నదని తెలుసుకోవడానికి మధుర కవికి ఎంతోసేపు పట్టలేదు. గబగబా అడుగులు వేసుకుంటూ నడక సాగించాడు మధుర కవి. ఆ వృద్ధ బ్రాహ్మణుడు మాటలు ఇంకా పూర్తి కాకుండానే. చాలా పాతది ఆ చింత చెట్టు. దాని మానులో పెద్ద గుడి లోపల గర్భగృహంలా విశాలంగా ఉన్నది ఒక తొర్ర. బహుశా కొన్ని వందల ఏళ్లుగా పెరుగుతూ ఉండడం వల్ల చెట్టు మాను ముడతల పడి మెలికలుగా పెరిగి ఒక పెద్ద కొండ చిలువ వంటి పాము చుట్టుకున్నట్టుగా పెరిగిందా మాను. చెట్టు బెరడు కూడా పాము పులుసుల వలె పెచ్చులుగా ఉండటం ఆశ్చర్యంగా గుర్తించాడు మధుర కవి. చప్పుడు చేయకుండా చెట్టు తొర్రకు ఎదురుగా వెళ్ళి మౌనంగా తల వంచి నిలిచాడు నమస్కరిస్తూ. ఆ చెట్టు తొర్రలో దివ్య తేజస్సు ఉట్టిపడే ఒక బాలుడు పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు. కానీ ఆ బాలునిలో ఏమాత్రం చలనం లేదు. ఎదుట వస్తువులను చూడకుండా దృష్టి మరెక్కడో కేంద్రీకరింపబడి నిశ్చలంగా నిలిచింది. మధుర కవి రాకను కూడా గుర్తించలేదు. అతీతమైన ధ్యాన స్థితిలో ఉన్నాడు ఆ బాలుడు. గట్టిగా 16 ఏళ్ళైనా నిండని వయస్సు, పచ్చని నిమ్మపండు వంటి శరీర కాంతి చర్మం వెన్న రాసినట్లుగా నెగనెగ మెరుస్తోంది.
కానీ ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని ఉంది. చాలా రోజులుగా అలా కూర్చుని ఉన్నట్లు ఆ ప్రదేశం అంతా దుమ్ము పట్టి సాలెగోళ్లతో నిండి ఉన్నది. కానీ ఆశ్చర్యం, తలకు పైగా ముడిచి కట్టి జుట్టును ఒకవైపునకు మిలిచి కట్టబడి ఉన్నది. దాని పైగా చుట్టబడిన పొగడ పూల మాల ఘుమ లాడుతూ పరిమళాలను వెదజల్లుతున్నది. దగ్గరకు వెళ్ళాడు మధుర కవి. ఆ బాలునికి శ్వాస కూడా ఆడటం లేదు. చుట్టూ చూశాడు. నిర్జనంగా ఉంది. కానీ ఆ బాలుని శరీరం చుట్టూ ఒక దివ్యమైన కాంతి చక్రం, ఒక దివ్యమైన కాంతి చక్రం పచ్చగా వెలుగుతూ సూర్యుని చుట్టూ ప్రకాశించే ఉదయ కాంతుల వలె కిరణాలు దిక్కులకు చిమ్ముతున్నాయి. అదే తనకు ఆకాశంలో కనిపించిన వెలుగని గమనించిన మధుర కవికి నోటి మాట రాలేదు. ఎలా వారిని పలకరించాలో, ఏమి మాట్లాడాలో కూడా పాలుపోలేదు. చుట్టూ చూసి కాస్త దూరంగా నడిచి ఓ చిన్న రాయిని చేతిలోకి తీసుకొని భగవంతుని ప్రార్థిస్తూ శబ్దం అయ్యేలాగా క్రింద పడేశాడు. ఆ రాయి శబ్దం చేసినది. ఆ ప్రశాంత వాతావరణంలో ఆ శబ్దం రాయి వేస్తే చెరువులో వచ్చే అలల వలె ప్రతిధ్వనించింది. క్రమంగా ఆయన శరీరంలో చైతన్యం గోచరించి కొన్ని క్షణాలలో శ్వాస పీల్చడం, ఆ తర్వాత మనస్సు అంతర్ముఖమైనదల్లా క్రమంగా బయట వైపు తిరిగి ధ్యాన ముద్రలోంచి మేలుకున్నాడు. ఆ బాలుడు కన్నులు విచ్చుకొని ఎదుటనే ఉన్న మధుర కవి ఆళ్వార్లను ప్రేమతో అనుగ్రహపూర్వక దృష్టితో క్షణకాలం గమనించాడు. మధుర కవి తన కోరిక సఫలం అయినందుకు ఎంతో సంతోషించాడు. బాలకుడైన యోగికి తనపైన అనుగ్రహం కలిగిందని. అప్పటికే 60 ఏళ్లు పైబడ్డ మధుర కవి గొప్ప యోగ సాధకుడు. మధురమైన కవిత్వం అశువుగా చెప్పగల శక్తి గలవాడు. అపారమైన భగవద్భక్తితో వినేవాళ్ళ హృదయం ద్రవించేలాగా భక్తి కీర్తనల్ని గానం చేసేవాడు. ఆయన భక్తికి, అమృత జ్ఞానానికి, మధురమైన కవితకు కరిగిపోయిన ప్రజలు ఆయనను ప్రేమతో మధుర కవి అని పిలిచేవారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భాగవత ధర్మాన్ని అవలంబించి భక్తి వెదజల్లిన 12 ఆళ్వారులలో మధుర కవి ఆళ్వారు వన్నెకెక్కినవారు. ఎదుటగా నిలిచి కళ్ళు తెరిచిన యోగితో తన సందేహాన్ని తెలిపాడు. అది దేన్ని తినును, ఎక్కడ పడి ఉండును అనగా చైతన్యమైన ఆత్మ చైతన్యరహితమైన ప్రకృతిలో ప్రవేశించినప్పుడు అని భావం. నమ్మాళ్వార్లు యోగ దృష్టితో క్షణకాలం వీరిని చూచి వీరి ప్రశ్నను అర్థం చేసుకొని అది దానినే తినును, అందులోనే ఉండును అని సమాధానం పలికారు. మధుర కవులు ఈ సమాధానం విని చాలా సంతోషించారు. ఎందుకంటే ఈ సంభాషణ అర్థం చాలా రహస్యమైంది, గంభీరమైనది. దాన్ని తెలియచేయుటకు పుట్టింది మొదలు 16 సంవత్సరములు ఏమీ తినక తాగక పూర్తి ఆరోగ్యంతో తపస్సులో బ్రతికిన ఈ నమ్మాళ్వారుల వారి గత చరిత్ర తెలిస్తే గాని అర్థం కాదు. పై విధంగా జరిగింది. ఆళ్వారులలో శ్రేష్ఠులైన నమ్మాళ్వారుల దర్శనం మధుర కవి ఆళ్వారులకు సందర్భపడిన మొదటి సన్నివేశం. ఈ ఇరువురు మహాత్ముల కలయిక భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్రనే మార్చివేసినది. నమ్మాళ్వార్ల మహిమ ప్రపంచమునకు మధుర కవి ఆళ్వార్ల ద్వారా తెలియుటకే ఇది దారి తీసింది.